మంచి మంచి. అండ్ ఇక్కడ కూడా నేను సరోస్కి పోలే యూస్ చేసిన, బికాస్ మొత్తం మేకింగ్ అంతా సరోస్కి రియల్ బీట్స్తోనే అవ్వాలి, రియల్ బీట్ చైన్ లాగే ఉండాలి, గోల్డ్కి ఎక్కడ తగ్గకూడదు అనిపించింది నాకు. సో అందుకనే ఇలా మేక్ చేశాను. హౌ ఇస్ ద డిజైన్ అని చెప్పండి. అండ్ నేను ప్రైస్ కూడా నేను చెప్తాను. ఇట్స్ అన్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ జస్ట్ 249 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 249 రూపీస్ ప్లస్ షిప్పింగ్. అండ్ లెంత్ అనేది మీరు మెన్షన్ చేయకపోతే ఇదే లెంత్ వస్తుంది. ప్లీజ్ మెన్షన్ ద లెంత్ అనమాట. మీరు ఒక 16 ఇంచెస్ కావాలి, 17 ఇంచెస్ కావాలి, 18 ఇంచెస్ కావాలి మెన్షన్ చేయండి. సో మనకి డిజైన్ ఏం చేంజ్ కాదు, బట్ మనం లెంత్ అనేది ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం అంతే మేము. ఓకేనా? సో మీరు మెన్షన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది లెంత్. ఇది నాకైతే నేను 14 ఇంచెస్ నా మెడ వరకు సరిపోతుంది అనిపించింది. అండ్ నేను వేసుకుంటే మంచి లుక్ రావాలనిపించింది, వేసుకున్నా. ఇది 14 ఇంచెస్, ఇది 14 ఇంచెస్ అనమాట. ఓకే, సో ఇదే లెంత్ కావాలంటే అందరివి వర్క్ని కొంచెం చూసుకోండి. చైన్ కలర్ పోదు, మైక్రో ప్లేటెడ్ చైన్. అండ్ వెనకాల హుక్ కూడా ఈవెన్ మైక్రో ప్లేటెడ్ హుక్కే యూజ్ చేస్తాము, మైక్రో ప్లేటెడ్ హుక్కే యూజ్ చేస్తాము. ఈవెన్ హుక్ కలర్ కూడా పోదు. ఓకేనా? ఈవెన్ హుక్ కలర్ కూడా పోదు. జస్ట్ 299 రియల్ బీట్స్ అండి. రియల్ గోల్డ్ చైన్కి ఎక్కడ తగ్గకుండా ఉంటుంది అనమాట, కంప్లీట్ గోల్డ్. 14 ఇంచెస్లో బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి చూపించిన తర్వాత చూపిస్తాను. సో ఇంకా అందులోనే నేనేం చేశాను అని అంటే, ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అరే అసలు ఈ రూబీస్ ఇదంతా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూపించాలి అనిపించింది నాకు. సో ఇది వచ్చేసి నార్మల్ బీట్ చైన్ అనమాట, అంటే ఆనెక్స్ బీట్స్కి చైన్ అనమాట. చూడండి, ఇది ఆనెక్స్ బీట్స్. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ హార్డ్లీ ఎంతున్నాయి గుర్తులేదురా, ఇవి నేను ఎప్పుడో తీసి పెట్టుకున్నాను అంతే, నేను అప్పుడు వచ్చినప్పుడు, స్టాక్ వచ్చినప్పుడు. సో ఇది ఆనెక్స్ బీట్స్, రియల్ బీట్స్ కాదు, ఆనెక్స్ బీట్స్ అనమాట. అండ్ మధ్యలో వేసిన పర్ల్స్ కూడా రియల్ పర్ల్స్ కాదు. ఓకే, మధ్యలో వేసిన పర్ల్స్ కూడా రియల్ పర్ల్స్ కాదు, నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పర్ల్సే, బట్ బాగానే ఉంటాయి. మనం రెగ్యులర్ యూసేజ్ కాదు కాబట్టి ఎప్పుడైనా వేసుకుంటాం, తీస్తాం, స్నానాలు చేస్తాం, అలాంటిది ఏమి ఉండదు కాబట్టి వెరీ బెటర్ అన్నట్టే. అండ్ ఈ ఆనెక్స్ అయితే షైనింగ్ లైఫ్ టైం ఉంటుంది, పోదు. ఓకేనా? డిపెండ్స్ అనమాట, మన యూసేజ్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు దీనికి డిఫరెన్స్ మీరు చూస్తున్నారు కదా, షైనింగ్ అనేది, ఇది షైనింగ్ ఎక్కువ కొడుతుంది, ఇది కొంచెం తక్కువ కొడుతుంది. ఓకే, అండ్ ఇందులోనే నేను ఇంకొకటి మల్టీలో కూడా డిజైన్ చేశాను, రెండు ఒక్కసారి బ్యాక్ సైడ్ చూపించేస్తాను. సో ఇది జస్ట్ ఆనెక్స్ బీట్సే అనమాట. అది 249 కదా, ఇది జస్ట్ ఫర్ 199 రూపీస్ అనమాట, 199 ప్లస్ షిప్పింగ్. ఓకే, సో మేకింగ్కి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే 3 బీట్స్ మనం ఈక్వల్గా లెంత్ కట్ చేసుకొని చేయడం అదంతా ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి నేను మల్టీలో డిజైన్ చేశాను, ఓన్లీ రెడ్ కాకుండా, ఓన్లీ రెడ్. ఇది 199 ప్లస్ షిప్పింగ్ అనమాట, అది 249 ప్లస్ షిప్పింగ్ రియల్ బీట్స్ది. ఇది నార్మల్ బీట్స్. ప్లీజ్ మెన్షన్ రియల్ బీట్స్ ఆర్ నార్మల్ బీట్స్ అండి, మీరు ప్లీజ్ మెన్షన్ చేయాలి, లేదంటే నాకు కన్ఫ్యూజ్ అవుతాం వల్ల, ఎందుకంటే కలర్లు సేమ్ ఉన్నాయి కదా. మీ క్లారిటీ మీరు పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇది సేమ్ అంతే అనమాట. ఇది కొంచెం పింకిష్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో చేశాను. నాకు కొంచెం గ్రీన్ అంటే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, సో అందుకని వేశాను. సో ఇదైనా 199 ప్లస్ షిప్పింగ్, ఇదైనా 199 ప్లస్ షిప్పింగ్. లేదు నాకు రియల్ బీట్స్తో కావాలి అనుకుంటే 249 ప్లస్ షిప్పింగ్. ఓకేనా? 249 ప్లస్ షిప్పింగ్. సో కావాలనుకునే వాళ్ళు ఇవైతే ఎంత స్టాక్ కావాలన్నా ఇస్తాను, ఈవెన్ మనులదైనా కానీ ఎంత స్టాక్ కావాలన్నా ఇస్తాను. సో ఈరోజు బుకింగ్స్ చేసుకున్న వాళ్ళవి నేను మండే డిస్పాచ్ చేస్తాను, బికాస్ రేపు సాటర్డే అండ్ మేకింగ్ టైం కావచ్చు, జర అప్ డౌన్ ఉంటుంది అనమాట. రేపు కొరియర్లు కూడా మనం మధ్యాహ్నం వరకే ఇచ్చేసేయాలి, హార్డ్లీ 2 o'clock 3 o'clock వరకే ఇచ్చేసేయాలి. నార్మల్గా అయితే 5-6 o'clock అట్లా 5-5:30 వరకు అలా ఇచ్చేస్తాము, బట్ రేపైతే 2-3 వరకే ఇచ్చేసేయాలన్నమాట. సాటర్డే ఇట్స్ వీకెండ్ టైం అనమాట, అందుకని చెప్తున్నాను. సో వీటిని మాత్రం డిస్పాచ్ ఈరోజు బుకింగ్ చేసుకున్న వాళ్ళవి మండే డిస్పాచ్ అవుతుంది. ఓకేనా?